అంటే వానికి బుద్ధి లేని కుమారుడయ్యా అయి ఉండాలి, లేకపోతే బుద్ధిహీనుడై అసలు పుత్రుడు లేని వాళ్ళన్నా అయి ఉండాలి. అలాంటి స్థితిలోనే తల్లి ఏడుస్తుందట. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ జ్ఞానం గల కుమారుడు తన తల్లిని, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును, తన తల్లిని తిరస్కరిస్తాడంటండి. తల్లిని తిరస్కరించే స్థితిలో కూడా ఎవరు ఉండడానికి వీల్లేదని ఇది యేసు ప్రభు శిలువలో ఉండి చెప్తూ ఉన్నారండి. ఇక్కడ మళ్ళీ ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకోవాలండి. సామెతలు 20:20లో తన తల్లినైనను తండ్రినైనను దూషించు అని దీపము కారు చీకటిలో ఆరిపోతున్నాడు. తన తల్లినైనను తండ్రినైనను దూషించు అనే దీపము కారు చీకటిలో ఆరిపోతుంది. ఒక చీకటి వేళలో మరి కరెంటు పోతేనే మనం భరించలేము మామూలు చీకటిలో, మరి కారు చీకటిలో అనే దీపము ఆరిపోతుంది అంటండి. దీపము దేని గుర్తు అండి? ఆత్మకు గుర్తు. అంటే తల్లిని తండ్రిని దూషించే వాని ఆత్మ ఏమాత్మ అండి? దురాత్మ ఏంటంటే ఆత్మ లేనివాడు మాత్రమే తల్లిని తండ్రిని దూషించేవాడుగా, వారిని నిర్లక్ష్యం చేసేవాడుగా ఉంటారనేసి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ మన తర్వాత 23 సామెతలు 25లో చూస్తే నిన్ను కనిన తల్లిని నీవు ఆనందపరచాలి అంటాడు. నిన్ను కనిన నీ తల్లిని నీవు ఆనందపరచాలంట. ఎప్పుడు కూడా ఆమెను ఏం చేయకూడదంటండి? సంతాపపడే విధంగా తల్లిని ఎప్పుడు కూడా ఉంచకూడదు. ఒక బుద్ధిమంతుడైన కుమారుడు, ఒక జ్ఞానం కలిగిన కుమారుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన కుమారుడు, దేవుని వాక్యాన్ని విని అనుసరించే కుమారుడు కుమార్తె కానీ అక్కడ తల్లికి దుఃఖం పుట్టించే స్థితిలో ఉండకూడదు అని చెప్పి, ఒకవేళ వాక్యము వినని వారైతే వారు మరల వాక్యం విన్నప్పుడు వారి మనసు నుండి తెలుసుకుంటారండి. ఇట్లాంటివి చాలా మనం చూస్తూ ఉంటాం. అక్కడ మనం చూసినట్లయితే ఆ తర్వాత తల్లిని దీవించని తరం, చెప్పించే తరం ఉంది, తల్లిని దీవించే తరం కూడా ఉంది కదండి. దీవించే తరంలో మరి సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనం చూస్తే ఆమె కుమారుడు లేచి ఆమెను ధన్యురాలంటారంటండి. ఇది ప్రతి కుమారుడు తన తల్లి పట్ల చెప్పాలండి. నా తల్లి మంచిది కాదు, మా తల్లి నాతో లేదు, నా తల్లి ఇంకొకటి మరి నా తమ్ముడు ఒకలా చూస్తుంది, అన్నని ఒకలా చూస్తుంది, ఎప్పటికీ అది అంటానికి వీల్లేదంటే ఆమె గర్భంలో పడటమే నా అదృష్టం అని అనుకోవాలి ప్రతి ఒక్కరు. ఆమెకు నవమాసాలు మోసి కని పెంచుతున్నప్పుడు ఆమె శ్రమ ఎవరు గుర్తు తెచ్చుకుంటున్నారండి? మళ్ళా తిరిగి ఆమె శ్రమ గుర్తు, వీడు కన్నప్పుడు నేను ఎంతో బాధపడ్డాను అని తిట్టదండి. ఎంత శ్రమపడి నా బిడ్డను కన్నాను అని అనుకుంటుంది. ఆ శ్రమను జ్ఞాపకం చేసుకోదండి. అందుకనే ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె తల్లినంట ఏం చేయాలంటండి? మా అమ్మ ధన్యురాలు, మా అమ్మ గర్భం ధన్యకరమైంది కాబట్టి నేను ఆమె గర్భంలో నుండి బయటకు వచ్చాను అని తల్లిని దీవించే తరం ఒకటి ఉంటుందన్న. దీవించిన తరం ఉంది. ఆ తరం ఏమైపోతుందంటే తరతరాలకు ఉండదంటండి. తల్లిని దీవించిన తరం అనేక తరాలకు ఆశీర్వదించబడిందిగా ఉంటుందంట. కాబట్టి మరి యేసుక్రీస్తు శిలువ మీద ఉండి ఆమెను ఏం చేస్తున్నారంటే మనకు ఒక మంచి కుటుంబాన్ని ఈ లోకంలో మనం ఉన్నప్పటికీ మన తల్లిదండ్రులనే కాదు కానీ మరి లోకంలో విడువబడిన వారు ఉంటారు, లేకపోతే నిరాదరణకు గురైన వారు ఉంటారు. మన సంఘంలో చాలా మంది అలాంటి ఆదరణకరమైన వ్యక్తులు ఉన్నారండి. ఎందుకంటే విడువబడిన వాళ్ళు ఎవరున్నా వారిని ఆదరిస్తారు. అందుకు మాత్రం మన సంఘాన్ని గురించి నేనైతే గర్వంగా చెప్తాను. ఎందుకంటే నిరాదరణకు గురి అయిన వారిని ఆదరణ లేని దానా అని అంటాడు కదండి. ఆదరణ లేని దానిని ఆదరించేవాడు అతను కూడా ఆ తల్లికి కుమారుడే. ఆ రీతిగానే దేవుడు శిలువలో కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రీతిగా మనం కూడా ఈ దినాన మరి శిలువ మీద అంత శ్రమలో ఉండి శ్రమ కోర్చి ఆయన తన శరీరం అంతటిని కూడా మాంసముద్దై ఉన్నా కానీ ఆయన తన తల్లిని గురించి మరి వేదన పడి ఆమెకు ఒక నివాసాన్ని, లేకపోతే ఆమె జీవిత కాలం అంతా కూడా వేదన పడకూడదని, శ్రమ పడకూడదని, ఏ లోటు లేకుండా తన తల్లి బ్రతికినంత కాలం కూడా తనకి ఆదరణ ఉండాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని దేవుడు ఆ శ్రమలో కూడా ఆ కుటుంబాన్ని ఏర్పాటు చేసిన విధానాన్ని మనం ఈ దినాన ఒక మరి సూచనగా, ఒక ఆజ్ఞగా కూడా తీసుకోవచ్చు కదండి. అది ఆయన ఆజ్ఞలలో మొదటి అని అంటాడు కదండి. ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని
సన్మానించు. తల్లిని తండ్రిని సన్మానించు. దీర్ఘాయుష్మంతుడు వదినట్లు ఏమన్నానంటండి? అంటే తల్లిని తండ్రిని సన్మానించకపోతే దీర్ఘాయువు ఉండదా అంటే దేవుని వాక్యానుసారం ఉండదండి. దేవుడే చెప్పాడు కదా, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించినప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు. దీర్ఘాయుష్ బ్రతకాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఆ బ్రతకడానికి ఏం చేయాలో దేవుడి మార్గాన్ని ఈ వాక్యాన్ని మనకు తెలియజేశాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయన స్తుతులు చెల్లిస్తూ ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలంటే మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేస్తాను. స్తుతులకు పాత్రగా నీకు వందనాలు. అల్పురాలను అయోగ్యురాలను అయినా నన్ను నీ పాదం చేత నిలవబెట్టుకున్నారు. మీకు స్తుతులయ్యా. విన్న మీ వాక్యాన్ని ప్రభు మా హృదయాలు భద్రపరుచుకొని మా జీవితాలను సరి చేసుకుని మేము ముందుకు కొనసాగు సహాయములు దయచేసి మాయపోతుందని స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం.